హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి బొటిక్. ఒక కస్టమర్ వచ్చేసి వాళ్ళ పాప కోసం కాటన్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేయమని మెటీరియల్స్ అవి ఇచ్చారండి. ఈ ఫ్రాక్ వచ్చేసి కింద వైపు వచ్చి ఫ్రిల్స్ పెట్టాము, కాలర్ నెక్ ఇచ్చాము, ఫ్రంట్ వన్ బటన్ ఓపెన్ లాగా పెట్టామన్నమాట. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. తను 9th క్లాస్ కాబట్టి అది సరిపోయిందండి. 3 మీటర్స్ ఫ్రాక్కి అలా సరిపోయింది. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. కింద ఫ్రిల్స్ అనమాట ఎక్కువ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఫైనల్ లుక్ అయితే అది అండి. ఇంకో ఫ్రాక్ వచ్చేసి ఇది 3 మీటర్సే, 3 స్టెప్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న వచ్చాయండి. సో దానికనమాట చిన్నది డిజైన్లా ఇచ్చి ఒక చిన్న ఫ్యాబ్రిక్ అనమాట అటాచ్ చేశాను. దానికి బటన్ పెట్టాను అనమాట. ఫ్రంట్కి ఇలా తాళ్ళు వచ్చేలాగా పెట్టాను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బటన్ పెట్టాను, దీనికి వచ్చేసి తాళ్ళు పెట్టాను అనమాట. ఇది 3 స్టెప్స్ వచ్చాయి కాబట్టి అంటే క్లాత్ అంతా దీనికే సరిపోయింది. హ్యాండ్స్కి వచ్చేసరికి క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, కానీ అది కూడా చాలా డిఫరెంట్గా హ్యాండ్స్ కూడా మోడల్గా వచ్చాయి, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకొకటి వచ్చేసి లెహంగా కూడా తను డిజైన్ చేయించుకున్నారు, కస్టమైజ్ చేయించుకున్నారు. ఇది మన దగ్గర తీసుకున్న శారీని, ఇది టసర్ ఫ్యాబ్రిక్ అండి. అంటే 4 మీటర్స్, ఇది ఎన్ని మీటర్స్ అయినా సరే పెట్టేస్తుంది అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. ఇది ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టానండి. పెరిగే పిల్లలు కదా, నడుము పెరుగుద్ది. బెల్ట్ పెడితే వచ్చేసి వాళ్ళకి మళ్ళీ అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఎలాస్టిక్ అయితే చాలా ఫ్రీ ఉంటుంది అనమాట, పైన అంటే జారుతుంది అనే ఏముండదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ సింపుల్ నెక్ ఇచ్చేసి హ్యాండ్కి పైపింగ్ ఇచ్చాము, అంతే. చాలా బాగా వచ్చింది, నీట్ అనిపించింది. తను కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. తన కోసం కొన్ని ఫ్రాక్స్ అయితే కస్టమైజ్ చేశానండి, చాలా చేశాను. అందులో కొన్ని పిక్స్ అనమాట. థ్యాంక్ యూ.